రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే టెండర్ల ఖరారుకు ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు పచ్చజెండా ఊపిన అమాత్యులు ప్రస్తుతం ఉన్న గుత్తేదారు సంస్థనే కొనసాగించాలని నిర్ణయించారు. సెబ్ రద్దుకు తీర్మానం చేసిన మంత్రివర్గం ఆబ్కారీ శాఖను పునరుద్ధరించాలని నిర్ణయించింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అజెండాలో అంశాలను ట్యాబ్లలో పొందుపరచడం ద్వారా ఈ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ శాఖల ప్రతిపాదనలతో పాటు పురపాలక శాఖలు 269 సూపర్ న్యూమరరీ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు ఆమోదం తెలిపింది. రివర్స్ టెండర్ విధానం పక్కన పెట్టి పాత విధానం కొనసాగించాలని తీర్మానించారు. కావలసిన వాళ్లకు పనులు కట్టబెట్టేందుకే వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అమలు చేసిందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. రివర్స్ టెండర్ విధానం రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్లీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రివర్స్ టెండరింగ్ మూలంగా దీంట్లో ఏదైతే టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్క్లు ఇవ్వాలనే విధానంలో దాదాపు అనేక టెండర్లు సింగిల్ టెండర్స్గా కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పరెంట్గా సివిసి ఏదైతే ప్రతిపాదించిందో దేశంలో ఏదైతే టెండర్ విధానం అవలంబించబడుతుందో ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము. అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈ రివర్స్ టెండరింగ్ ని క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కేబినెట్ అభిప్రాయపడింది. నకిలీ బ్రాండ్ల వల్ల 18,000 కోట్ల నష్టం వాటిల్లిందని, గతంలో ఉన్న మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది. 22A ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంలో వివాదాలు ఉన్నాయని అభిప్రాయపడింది. వీటిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి విచారణ జరిపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సుమారు 36 లక్షల ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి దాంట్లో కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయంతో ఏదైతే ఫైల్స్ దగ్ధం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీని మీద ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుని ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంత విచారణ చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఇప్పటికి దాదాపు 29 లక్షల ఎకరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి పరిశీలించడం జరిగింది. దాంట్లో 16.66 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం కావటం కానివ్వండి, లేకపోతే ఒరిజినల్ పట్టాదారు లేకపోవడం కానివ్వండి, లేదా ఆ పొలం కబ్జాలో వేరే వాళ్ళు అనాథరైజ్డ్ పర్సన్ ఉండటం కానివ్వండి జరిగినట్లు విచారణలో తేలిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఒక 25,230 ఎకరాలు రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినాయి. ఈ 25,230 ఎకరాల్లో ఎక్కువ భాగం చిత్తూరు, తిరుపతి, అనంతపూరు, నెల్లూరు, ప్రకాశం ఎక్కువగా ఈ జిల్లాల్లో జరిగిందని చెప్పేసి రిపోర్ట్స్ తెలియజేస్తా ఉంది. మరి వీటన్నిటి మీద కూడా ఇంకా సమగ్రంగా ఆ విచారణ రిపోర్ట్ని సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కూడా మరి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో అదనంగా 2,774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక విధానం అమలుకు ఆమోదం తెలిపింది. ఇసుక మరింత సులభంగా ప్రజలకు లభించేలా మార్గదర్శకాల విడుదలకు నిర్ణయించారు. ఇసుకని ఇంకా సులభంగా ప్రజలకు అందే విధానాన్ని రూపొందించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రైవేట్ పట్టా ల్యాండ్స్లో శాండ్ ఉంటే ఆ శాండ్ను కూడా తీసుకోవచ్చు. ఏదైతే గ్రామాల్లో చిన్న ఇప్పుడు తమ్మిలేరు చిన్న రివర్స్ లేదా వాగులు ఉంటాయో ఆ వాగుల్లో ఎడ్ల బండితో ఆ గ్రామాల అవసరం ఆ చుట్టుపక్కల గ్రామాల అవసరాలు తీర్చడం కోసం ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక రవాణా చేసుకుంటానికి కూడా పర్మిషన్ ఇవ్వబడిందని చెప్పేసి మనం చేస్తాను. పెద్ద నదులు ఏదైతే ఇసుక క్వారింగ్ ఉందో అది ఒక నెల 15 రోజుల్లో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అవి రాగానే తప్పుకోకుండా ఇంకా సులభతరం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికసిత్ ఏపీ 2047పై కేబినెట్లో చర్చ జరిగింది. అందరి అభివృద్ధి కోసం ఒక విజన్ డాక్యుమెంట్ విడుదలకు మంత్రివర్గం నిర్ణయించింది.